ఓంకారేశ్వర జ్యోతిర్లింగం హిందూమత ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ జ్యోతిర్లింగం శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలలో నాల్గవది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా మరియు కావేరీ నదుల సంగమం ద్వారా ఏర్పడిన మాంధాత అనే ద్వీపంలో ఉంది. ద్వీపం యొక్క ఆకృతి దేవనాగరి ఓం చిహ్నం లాగా ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నగరానికి సమీపంలో ఉన్నది. ఓంకారం మొదట సృష్టికర్త బ్రహ్మ నోటి నుండి పలికింది. వేద పఠనం కూడా ఓం లేకుండా ప్రారంభం కాదు. పరమశివుడు ఓంకార రూపంలో ఇక్కడ వెలిశాడు. ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో ఇక్కడి జ్యోతిర్లింగం రెండుగా చీలి, ఒకటి ఓంకారేశ్వర్ ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. జ్యోతిర్లింగాలు శివుడు స్వయంగా ప్రత్యక్షమైన మరియు కాంతి రూపంలో స్థాపించబడిన ప్రదేశాలు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఇక్కడ 2 ప్రధాన శివాలయాలు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వర్, ఇది ద్వీపంలో ఉంది. మరొకటి మమలేశ్వర్, ఇది ప్రధాన భూభాగంలో నర్మదా నది యొక్క దక్షిణ ఒడ్డున ఉంది. ఆలయ సమీపంలో ఉన్న కోటి తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మన దేశంలోని అన్ని నదులు కూడా తూర్పు వైపుగా ప్రవహించి సముద్రగర్భంలో కలిస్తే ఒక నర్మదా నది మాత్రం పశ్చిమ వైపు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది. ఇది ఈ క్షేత్ర ప్రశస్తి. స్థల పురాణం. పురాణం ప్రకారం ఒకసారి దానవులు దేవతల పైకి యుద్ధం ప్రకటించారు. అసంఖ్యాకమైన దానవులు ఉగ్రరూపంతో ఆయుధాలతో స్వర్గలోకంపైన దండయాత్ర చేశారు. అప్పుడు దేవతలు కూడా ఒక సమూహంగా ఏర్పడ్డారు. చిత్ర విచిత్ర ఆయుధాలతో దానవులను ఎదుర్కొన్నారు. భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎన్నో సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధం ఇతర లోకాలకు వ్యాపించింది. క్రమంగా దేవతలు బలహీనపడతారు. వారిని దానవులు స్వర్గలోకం నుంచి తరిమేశారు. దేవతలు పరమేశ్వరుడిని స్తుతించి తమని రక్షించమని వేడుకున్నారు. వారి భక్తికి ముగ్ధుడైన శివుడు ఓంకారేశ్వరుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు మరియు దేవతలకి సహాయం చేశాడు. మరోసారి భీకర యుద్ధం జరిగింది. దేవతలు పరమేశ్వరుడి కృపతో శక్తివంతులై దానవులని ఓడించారు. స్వర్గం తిరిగి చేరుకుంటారు. దేవతలు పరమేశ్వరుడిని పూజించి శాశ్వతముగా ఓంకార రూపంలో ఉండమని కోరాడు. పరమేశ్వరుడు సంతోషించి నర్మదా నదీ తీరంలో జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించాడు. ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువుగారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. మరో పురాణం ప్రకారం ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడు నారదుడిని పూజించాడు. తరువాత నారదుడితో తను చాలా శక్తిమంతుడినని, తనలో రత్న మాణిక్యాలు ఉన్నాయని గర్వముతో గొప్పలు చెప్పుకున్నాడు. దానికి నారదుడు, నీకన్నా మేరు పర్వతం గొప్పదని, మేరు పర్వతశిఖరం స్వర్గం వరకు చేరుకుందని చెప్పాడు. దానికి వింధ్యుడు బాధపడి తను ఇంకా శక్తివంతుడిని అవ్వాలని శివుని కోసం 6 నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే తనకు మనోబాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని, తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయాడు. వరగర్వంతో వింధ్యుడు తనకు అడ్డులేదని భావించి విపరీతముగా పెరగడం ప్రారంభించాడు. అలా పెరుగుతూ సూర్యునికి కూడా అడ్డుగా ఉన్నాడు. సూర్యుడు ఉత్తర దిక్కునే ఉండిపోయాడు. దక్షిణం పూర్తిగా అంధకారంలో ఉంది. ప్రజలందరూ భయపడిపోయారు. ఇది తెలిసి దేవతలు విష్ణుమూర్తిని కాపాడమని వేడుకున్నారు. విష్ణువు, వింధ్యుడు తన గురువైన అగస్త్య మహర్షి మాట వింటాడని అగస్త్యుడిని వింధ్యుడి దగ్గరికి పంపని దేవతలకి ఉపదేశించాడు. దేవతల కోరిక మేరకు అగస్త్యుడు వింధ్య పర్వతం వద్దకి వెళ్లాడు. గురువైన అగస్త్యుడిని చూసి తన పరిణామం తగ్గించుకుని గౌరవంతో వంగి నమస్కరించాడు. అలా నమస్కరించిన వింధ్యుడిని అలాగే ఉండిపోమని తెలివిగా అగస్త్యుడు కోరాడు. సూర్యుడికి అడ్డు తొలగింది. వింధ్యుడికి గర్వభంగమైంది. ఇక్కడి శివలింగం బాణలింగం. నర్మదానదిలో లభించిన బాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది. ఈ ఓంకారేశ్వర ఆలయంలో స్వామివారి శివలింగంపై అభిషేకం చేసేటటువంటి నీరు లింగంపై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది. ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రతను సంతరించుకుందని అక్కడి ప్రజలు ఎంతో విశ్వసిస్తారు. అందుకే నర్మదా నది నీటిని ఎంతో పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. పురాణాలలో స్కాంద పురాణం,
శివపురాణం మరియు వాయుపురాణాలలో ఓంకారేశ్వర క్షేత్ర వైభవం గురించి ప్రస్తావించబడింది. నర్మదా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇది. శివుడు ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి 3 లోకాలలోనూ పర్యటించి విశ్రాంతి తీసుకుంటాడు. అందువల్ల ప్రతిరోజూ ఇక్కడ ప్రత్యేక సేన ఏర్పాట్లు మరియు శివుని హారతి మరియు సేన దర్శనం చేయబడుతుంది. ఇదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణం. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఓంకారేశ్వర మహత్యం చూసినా విన్నా మీకు పరమేశ్వరుడి కృపాకటాక్షములు లభిస్తాయి. మరిన్ని జ్యోతిర్లింగాల స్థల పురాణం కోసం దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.